పేరు శశికళ. నేను ఫ్రీక్వెంట్గా ఈ కోట్పల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ దగ్గరికి వస్తూ ఉంటాము. బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ స్పాట్ అనుకోండి. సో ఇక్కడ నేచర్ కానీ అండ్ ఇదంతా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ నియర్ బై టెంపుల్స్ ఉంటాయి, చాలా డివోషనల్గా ఉంటాయి, చాలా స్పిరిచువాలిటీ ఉంటుంది. సో మోర్ ఓవర్ ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం నేచర్, ఫ్రెష్ ఎయిర్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. దిస్ ఇస్ ద ఫేవరెట్ స్పాట్ అనుకోండి నాకు. అండ్ వీకెండ్స్ వస్తే మాత్రం చాలామంది హైదరాబాద్ నుంచి కానీ నియర్ బై ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉంటారు ఇక్కడికి. సో చాలా రిలీఫ్గా ఉంటుంది. చాలా స్ట్రెస్ ఏమైనా ఫుల్గా ప్రెషరైజ్డ్గా ఉంటే మాత్రం ఇది బెస్ట్ స్పాట్ అని చెప్తాను నేను. అండ్ బోటింగ్ చాలా బాగుంటుంది. అండ్ హాఫ్ అన్ అవర్ 1 hour ఇలా టైం స్లాట్స్ పెట్టి ఇస్తారు. టికెట్స్ లైక్ హాఫ్ అన్ అవర్కి ఒక కాస్ట్ ఉంటుంది, లైక్ 300 అలా. అండ్ 1 hourకి అయితే 500 అలా ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఫుడ్ ఇక్కడ అన్ని రకాలు వెతుకోవచ్చు. మ్యాగీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగీ అండ్ చికెన్ అండ్ తందూరి చికెన్ అండ్ ఫిష్ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే లైక్ ఎగ్ రిలేటెడ్ డిఫరెంట్ ఐటమ్స్ కావాలన్నీ ఇక్కడ బాగా దొరుకుతాయి. అండ్ ఇక్కడ వేరే ఏవి దొరకవన్నట్టు ఏం లేవు, అన్నీ దొరుకుతాయి. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నా పేరు రాములు. నేను ఈ బోటింగ్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నా. నేను ఇక్కడ మన జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో కోట్పల్లి ప్రాజెక్ట్ అనేది ఒక అందమైన ప్రాజెక్ట్. ఇది చుట్టూ అడవి ప్రాంతం ఉంటుంది, మధ్యలో చెరువు ఉంటుంది. ఇక్కడికి శని ఆదివారాలలో సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి, హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి రిలాక్స్ చెందుతారు. ఇక్కడ వచ్చినటువంటి బోటింగ్ చేసి, బోటింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలగడమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా వికారాబాద్ జిల్లా మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ శని ఆదివారాల్లో రిలాక్సేషన్ అయ్యి ఆరామ్సే పోతారు. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇది బోటింగ్ ద్వారానే కాకుండా చాలామంది చిన్న షాపుల ద్వారా, హోటల్స్ ద్వారా ఎంతోమంది ఉపాధి కలుగుతుంది. ఇది ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా గవర్నమెంట్ టేకప్ చేసి ఇంకా దీన్ని ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కానీ, వాచ్ టవర్ కానీ, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది కానీ కట్టి ఇంకా దీన్ని చాలా డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటిది ఈ పర్యావరణ పరిరక్షణ గురించి మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్లాస్టిక్ వాడకుండా కూడా మేము చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నాం. వచ్చినటువంటి టూరిస్టులకు ఆహ్లాదకరంగా ఉండడానికి కోసం మేము మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఒక పర్సన్ వెళ్తే 200 హాఫ్ అన్ అవర్కి, ఇద్దరు వెళ్తే 300 హాఫ్ అన్ అవర్కి. ఇది అందరికీ రీజనబుల్గా ఉన్నది. ఈ మధ్యలో ఫ్యామిలీ బోట్ కూడా తెచ్చినాము. 2 పిల్లలు 2 పెద్దోళ్ళు వెళ్ళడానికి. దాంట్లో కూడా ఫ్యామిలీ వెళ్ళి చాలా ఎంజాయ్గా చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. నా పేరు మొహమ్మద్ మజర్. నేను వికారాబాద్కి సంబంధించిన మనిషిని. నేను ఇక్కడ ప్రతి వీకెండ్కి వస్తుంటాను కోట్పల్లికి. ఇక్కడ చాలా మంచిగా ఉంది వెదర్, వ్యూ కానీ ఏమైనా మంచిగా బోటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ తిండికే మనకి ఫిషెస్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి. బోటింగ్ కూడా చాలా బాగుంది. బోటింగ్ కూడా మంచిగా చేయొచ్చు. స్ట్రెస్ ఫీలింగ్ కొంచెం అవుతుంది బోటింగ్ చేస్తే, ఎందుకంటే మనం పెండిల్ హ్యాండ్స్తో కొట్టాలి కదా, అందుకే కొంచెం వెయిట్ అనిపిస్తుంది. శని ఆదివారం లోపల ఎక్కువ బీచ్ పబ్లిక్ వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ మన అనంతగుట్టలో దేవుని దర్శనం చేసుకొని ఇక్కడ ప్రాజెక్టుకు ఎంజాయ్ చేయడానికి చాలామంది విద్యార్థులు కానీ, అందరూ కూడా తల్లిదండ్రులు కానీ అందరూ ఎంజాయ్ చేయడానికే తీసుకురావడం జరుగుతుంది. టికెట్ వచ్చి ఒక మనిషికి 150. చాలా బ్రహ్మాండంగా బాగుంది. పిల్లలకు ధైర్యం కూడా వచ్చేస్తుంది. నీళ్ళలో పోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు ఈ ప్రాజెక్ట్ దగ్గరనే, కానీ ఎప్పుడో వేరేప్పుడు వచ్చినాం, కానీ ఈ బోటింగ్ అయినప్పుడు రాలేకుంటే ఇప్పుడు ఈ మధ్యాహ్నం బోటింగ్ చేయడం చాలా మంచిగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఇది ఒక అంతర్గుట్టలోకి వచ్చి సెకండ్ ఊటిగా పేరుగాంచి సిటీ వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఇదంతా ఎంజాయ్ చేస్తున్నారు. మేము మా పిల్లలందరూ
మా పిల్లలందరూ కొంచెం ఎంజాయ్ అయిపోతామని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. మాకు ఒక 10-12 కిలోమీటర్లు అంతే. హలో అండి, మేము మనోజ్గూడ నుంచి వస్తున్నాము. ఇది వీకెండ్ అని, సండే అని, ఈరోజు హాలిడే అని వచ్చాము. క్యాకింగ్ కదా, కొంచెంసేపు సరదాగా ఉంటుందని వచ్చాము. చాలా బాగుంది. ఇంత లాంగ్ డ్రైవ్ ప్లస్ బోటింగ్. హైదరాబాద్లో ఇట్లాంటి ప్లేస్ ఉండడం ఫస్ట్ టైం వచ్చాము, బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా బాగుందన్న. యాక్చువల్లీ ఫోర్ టైమ్స్ విజిట్ అయినా, ఇది 4th టైం విజిట్. 4th టైంలో ఇది నా బోటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు రీసెంట్గా. 3 years కిందట అప్పుడు నేను 3 వచ్చినప్పుడు లేకుండే. ఇప్పుడు బోటింగ్ ఉంది, మంచి చాలా బాగుంది. ఫుడ్ కోర్ట్స్ కూడా, స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ పెట్టారు, అన్నీ మంచిగా ఉంది. నేను ఉండే సిటీలోనే, మా ప్రాపర్ వచ్చి హైదరాబాద్. చాలా బాగుందన్న. మాది హైదరాబాద్ అండి. ఇక్కడ వీకెండ్స్లో కొత్తపల్లి డ్యామ్, కోటపల్లి డ్యామ్ దగ్గర నుంచి మన వికారాబాద్ డిస్టిక్లో కయాకింగ్ కోసం వచ్చాం. చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. వీక్లో 5 days అక్కడ ఐటీ కార్పొరేట్ లైఫ్లో ఉంటూ సడన్గా ఒక వీకెండ్ ఇక్కడ వచ్చి రిఫ్రెష్ అవ్వచ్చు. బోటింగ్ కదా రిఫ్రెష్ అయ్యేది. ఫుడ్ కోర్ట్స్ పర్లేదు, మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బోటింగ్. ఇక్కడ ఆదివారము మన కోట్పల్లి ప్రాజెక్ట్లో బోటింగ్ ఉంది, మంచిగా జరుగుతుంది. పబ్లిక్ హైదరాబాద్ నుంచి వస్తుండ్రు, ఇక్కడ తాండ్రు, వికారాబాదు, ఈ చుట్టుముట్టు దిక్కించి ఇట వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మస్తు పేదలో బతకనికి అంత అవకాశం బాగుంది. చిన్న పెద్ద అన్న అందరం పేదోళ్ళం అందరం మంచిగా బతుకుతున్నాం. ఇక్కడ ఏంటంటే కయాకింగ్, గుడికి వచ్చి ఇక్కడ ఆడ దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చి బోటింగ్ ఇట చేస్తుండ్రు. బాగుందండి. ఇక్కడ మాది జైరాబాద్ దగ్గర కొత్తూరు విలేజ్. ఎక్కలేదండి, ఎక్కాలని వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాము. 40 years బ్యాక్ ఒకసారి వచ్చినాము, చూసినాం. కానీ అప్పుడు అంతా ఇది లేకుండా ఇప్పుడు కొంచెం బాగుంది. అవునండి, చాలా బాగుంది. నీళ్ళు సముద్రం లాగా, అంటే చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ 30-40 years అవుతుంది.